Dear first enter economics students, we are going to, in this video class, we are discuss distinction between micro and macro economics. That means, what are the differences between micro and macro economics? సూక్ష్మ అర్థశాస్త్రానికి స్థూల అర్థశాస్త్రానికి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి? ఇంట్రడక్షన్ ఈజ్ ట్రెడిషనల్లీ the subject matter of economics has been divided into 5 groups, that is consumption, production, distribution, exchange and public finance. సంప్రదాయంగా అర్థశాస్త్రం యొక్క సబ్జెక్ట్ అనేది 5 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. 1 కన్జంప్షన్ వినియోగము, 2 ప్రొడక్షన్ ఉత్పత్తి, 3 డిస్ట్రిబ్యూషన్ పంపిణీ, 4 ఎక్స్చేంజ్ వినిమయము అండ్ పబ్లిక్ ఫైనాన్స్ 5 ప్రభుత్వ విత్తం. బట్ వేర్ యాజ్ మోడర్న్ ఎకనామిక్ థియరీ డివైడెడ్ ఇంటూ 2 బ్రాంచెస్, ఆధునిక అర్థశాస్త్ర సిద్ధాంతము 2 బ్రాంచెస్గా డివైడ్ చేయడం జరిగింది, 2 భాగాలుగా. ఫస్ట్ వన్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్, సెకండ్ వన్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో 1 సూక్ష్మ అర్థశాస్త్రము, 2 స్థూల అర్థశాస్త్రము. దీస్ ఆర్ ఫస్ట్ యూజ్డ్ బై రాగ్నర్ ఫ్రిచ్ ఆఫ్ ఓస్లో యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిస్ట్. ఫస్ట్ యూజ్డ్ దీస్ 2 terms to explain the modern approach to study of economics in 1933. So Ragnar Frisch is first Nobel Prize winner in economics subject in 1969. So now we are discuss differences between micro and macro economics. Both terms micro and macro are interdependent. Neither of the two is complete without the other. So ఇవి పరస్పరము ఆధారపడి ఉంటాయి సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు. ఇన్ స్పైట్ ఆఫ్ క్లోజ్డ్ రిలేషన్స్ బిట్వీన్ 2 బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్, ఫండమెంటలీ దే డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఇవి చాలా దగ్గర సంబంధం కలిగిన అర్థశాస్త్ర విభాగాలు. బట్ some differences also here. The following table explain the differences micro and macro economics. First difference is the word micro derived from the Greek word micros means small. సూక్ష్మ అర్థశాస్త్రం అనే పదము, సూక్ష్మ మైక్రో అనేది గ్రీక్ పదము మైక్రాస్ అనే పదము నుంచి వచ్చింది. మైక్రాస్ మీన్స్ స్మాల్, స్మాల్ మీన్స్ చిన్న. అట్ ది సేమ్ టైం macro economics, macro word derived from the Greek word makros. Makros means large. So macro అనే పదము makros అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. makros అంటే లార్జ్, అంటే పెద్ద మొత్తము, పెద్ద అని అర్థము. నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ది ఎకానమీ. సూక్ష్మర్థశాస్త్రం అనేది ఏం అధ్యయనం చేస్తుందంటే ఆర్థిక విషయాల్ని ఒక్కొక్క యూనిట్గా తీసుకొని పరిశీలిస్తుంది. బట్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్. స్థూల అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒకే యూనిట్గా తీసుకొని పరిశీలిస్తుంది. థర్డ్ డిఫరెన్స్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ నోన్ యాజ్ ప్రైస్ థియరీ. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు. ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. మ్యాక్రో ఎకనామిక్స్ని మనం ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని అంటారు. సో మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. బట్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ప్రైస్ థియరీ, ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రైస్ థియరీ. నెక్స్ట్ ఫోర్త్ డిఫరెన్స్, microeconomics explain price determination in both commodity and factor market. సో సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ప్రధానంగా ధర నిర్ణయం గురించి విశ్లేషిస్తుంది.
వస్తు సేవల మార్కెట్లోను, ఉత్పత్తి కారకాల మార్కెట్లోను. సో మైక్రో ఎకనామిక్స్ మెయిన్లీ డీల్స్ టు ది ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ ద commodity market and factor market. But macroeconomics mainly deals with national income, total employment, aggregate savings and investments, general price level and economic growth and development. So these are main concepts in macroeconomics. Next to last difference, fifth one. Microeconomics is based on price mechanism which depend on demand and supply. సూక్ష్మత శాస్త్రం యొక్క ధరల సిద్ధాంతము, ధరల యంత్రాంగం అనేది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. బట్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై. సో స్థూల అర్థశాస్త్రం అనేది సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైపై ఆధారపడి ఉంటాయి. సో దీస్ ఆర్ 5 differences between micro and macro economics. So every student understanding total economy, total economics in the basis on micro and macro economics, not only microeconomics or not only macroeconomics. Both are important, both are very need for understanding of the economics. Answer is finished. Thank you for watching this video class. Next we are going to second lesson, next video class. So